పేరు నల్లటోడు ఎవడన్నా మాట్లాడితే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? ఇప్పుడు అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా స్టార్టింగ్ 6 మంత్స్‌లో ఒక 1000 కోట్ల వరకన్నా బిజినెస్ జరిగి ఉంటది కదా! అదే. ఆ 1000 కోట్ల బిజినెస్ అయినా క్యాష్ రూపంలో కొంతైనా వచ్చి ఉంటుంది కదా! ఉంటది డెఫినెట్‌గా. దానికి లెక్క ఎవరికి చెప్పాలి? నాకు చెప్పాలా? అబ్కారీ వ్యవస్థకి చెప్పాలా? హ్మ్. ఇందులో ఇంకోటి గమనించండి. ఈ 100 కోట్లు అప్పు ఇచ్చాడట. ఇంకోటి వడ్డీ ఇవ్వలేదు కానీ డబ్బులు ఇచ్చాడు. ఏదో చెప్తాడు ఈ పెట్టకథ అంతా విజయసాయిరెడ్డిను విజిల్ బ్లోవర్ అని. హ్మ్. ఇందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయింది ఎవడు? విజయసాయిరెడ్డి అల్లుడే కదా! అవును. శరత్చంద్రారెడ్డి. హ్మ్. విజయసాయిరెడ్డి అల్లుడికి 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? హ్మ్. ఆయన కంపెనీ నుంచే తీసుకొచ్చారు. అదేం పేరండి? అరబిందోనా? అరబిందో కంపెనీ. అరబిందో నుంచి తెచ్చారు. ఇదంతా తడక రాయబారం చేసినోడు ఎవడు? విజయసాయిరెడ్డే కదా! హ్మ్. అసలు ఈ కసిరెడ్డి గారిని నెత్తికెక్కించింది ఎవడు? హ్యాపెన్ టు బి ఏ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డే తెచ్చి అవును. నెత్తికెత్తించాడు. అవును. హ్మ్. ఆయన కూడా సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ కింద పెట్టారు. హ్మ్. సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌డికి ఈ లెక్కర్ వ్యాపారంతో ఏటి సంబంధం? మహా అయితే ఢిల్లీ లెక్కర్ వ్యాపారంతో సంబంధం. ఈ విజిల్ బ్లోవర్‌గా ఢిల్లీ వాళ్ళకి ఏమైనా క్లూ ఇస్తున్నావా? అంటే ఇక్కడ వీళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. హ్మ్. ఓ డాక్టర్ వాడు, చార్ట్ అకౌంట్ వాడు క్లయింట్ డీటెయిల్స్ వాడికి చెప్పరు. హ్మ్. ఎవరో ఏంటనేది చెప్పరంటారా? హ్మ్. హ్మ్. ఎవరో ఏటో ఎందుకేటి ఎలా జరిగిందో తెలియక చెప్పరు. హ్మ్. నాకు తెలిసి. ఓకే. ఇది చెప్పాడంటే అర్థం ఏంటి? ఏదో జరిగిందనేది. ఏదో జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీకి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి ముడిడితే. హ్మ్. ఇందులో ఇంకా ఎక్కువ అడవడపడుతున్న వ్యక్తి ఇంకో ఆయన కృష్ణదేవరాయలు గారు. హ్మ్. ఆయన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు. ఆయన ఏ టెన్యూర్‌లో వీళ్ళు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు. అవును. వీళ్ళందరూ వీళ్ళందరూ లటక్కని ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను అక్కడి నుంచి ఇటుపక్క మడతెట్టేసిన హ్మ్. అరటికాయ బజ్జీ వ్యాపారమే కదా! హ్మ్. ఇదంతా లిక్కర్ స్కామ్‌లో కృష్ణదేవరాయలు ఇల్లే కదా మెయిన్. హ్మ్. ఆశ్రయం కల్పించి శరత్చంద్రారెడ్డి వాళ్ళందరూ అక్కడే ఉండేవారు. హ్మ్. కనుక్కోండి కావాలంటే. ఓకే. ఆయన ఫస్ట్ మా ఇంట్లో విజయసాయిరెడ్డి మా ఇంట్లో 2, 3 మీటింగ్‌లు జరిగాయి. ఆ తర్వాత ఎక్కడ జరిగినాయో నాకు తెలీదన్నారు. అవన్నీ దేనికి సంబంధించిన మీటింగ్లు జరిగాయి? హ్మ్. దీనికి సంబంధించి అని అంటున్నారు. అదే మరి ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ ఏమైనా ప్రైవేటు వ్యవస్థలతో జరుగుతున్నాయి. లేదు. అవునండి, ప్రైవేటు వ్యవస్థలు అంటే మావాడికి ఒక 2 షాపులు ఇవ్వండి, హ్మ్. లేకపోతే మావాడికి ఒక బ్రవరేజ్ యూనిట్ పెట్టిస్తాను, మావాడితో ఒక డిస్టిలరీ పెట్టిస్తా, ఈడ కొనడానికి ధనంజయ రెడ్డి నువ్వు వచ్చి నాకు లాబింగ్ చేయి, ఇలాంటివి చెప్పాడు ఆయన. లేదు కదా! మరేటిది? హ్మ్. ప్రభుత్వం ఒక ఎగ్జిస్టింగ్ వీటిల నుంచి డిస్టిలరీ నుంచి కొంటున్న వ్యాపారంలో వీళ్ళందరూ ఏడు చేయడానికి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. హ్మ్. ఇది ఖచ్చితంగా ఢిల్లీ లెక్కర్ స్కామే కదా. ఏపీలో కూడా ఏదో జరిగింది. రెండిటిని అటాచ్ చేస్తే ఏం చెప్తున్నారు కానీ అక్కడ? వాళ్ళందరూ ఇప్పుడు అచ్చని పచ్చపసలో తెలుగుదేశం సన్నిధిలోనే ఎన్డీఏ కూటమిలో ఉండగానే వాళ్ళని వదిలేస్తామంటే ఎట్లాగా? హ్మ్. సో వాళ్ళు కూడా ఓ పక్క దీంట్లో ఉన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు, ఓ పక్క మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డి గారి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఉన్నాడు. అవును. హ్మ్. హ్మ్. ఉన్నారు. ఇద్దరున్నారు. వీళ్ళందరూ జరిగింత హ్మ్. మెయిన్ వాళ్ళే. వాళ్ళని కూడా వాళ్ళే కదా. అప్రూవర్‌లో అవుతూ వచ్చారు. బెయిల్ తీసుకొని వచ్చారు. చాలా జరిగాయి కదా! హ్మ్. అసలు ఒక్క రూపాయి పట్టుకోలేకపోయింది ఈడీ అక్కడ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో. ఈయన మనోడు ఎక్కడి నుంచి క్లూలు ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? విజిల్ బ్లోవర్లని. ఎవరికిస్తున్నారు? ఆ? ఎవరిని ఇరికించడానికి ఎవరు ఇస్తున్నారు? నిరికించారు? అల్లుడిని నిరికించడానికేనా? అల్లు అల్లుడిని ఎందుకు ఇరికిస్తాడు? మరి అరవిందో నుంచి డబ్బులు వచ్చాయంటే ఎవడు? అదే ఆయనేంటి అప్పుగా కావాలని చెప్పేసి నేను అర్రె, అప్పుగా నా అర్రె. అల్లుడి దగ్గర ఇప్పుడు ఒక నుంచి కంపెనీ ఇప్పించా అని నుంచి క్యాష్ చెప్తున్నాడు. బయటకు వచ్చింది. హ్మ్. దేనికి వచ్చింది? కాదు ప్రసాద్ గారు. కాదండి, దాని ఎవరు పక్కదారి పట్టిస్తారు? జాగ్రత్త లాజిక్ వినండి మీరు. హ్మ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్చంద్రారెడ్డి వన్ ఆఫ్ ది హ్మ్. కదా. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి కూడా వన్ ఆఫ్ ది. అవును. ఇవి ఫస్ట్ హెడ్డింగ్లు పెట్టుకోండి. హ్మ్. ఇక కిందకు వచ్చారు కల్లా డబ్బులు అరబిందో నుంచి 100 కోట్లు తీసుకొచ్చారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడున్న గవర్నమెంట్ అనుకోండి సార్, మాకు లెక్కర్ షాప్లో 10 ఇప్పించండి సార్, లేదంటే నాకు ఒక డిస్టిలరీ యూనిట్ ఇప్పించండి సార్, నెక్స్ట్ ఏమో నేను సప్లై చేస్తాను సార్, ఇవి ఉంటాయి. హ్మ్. అప్పుడు ప్రభుత్వం నడుపుతున్న దగ్గర ఎవడెవడికి డబ్బులు ఇచ్చి సప్లై చేస్తారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆయన అప్పు తీసుకున్న దీనికోసమే అని చెప్పలేదు కదా! మరి దేనికోసం ఆయన అది ఏదో ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడేది ఇప్పుడు కసిరెడ్డి అదే అదే గురించి? అదే నేను నా పాయింట్ అదే ఇప్పుడు. ఆ, ఆయన నిజంగా ఇప్పుడు నేను మీ దగ్గర ఒక 10,000 ఏదో అప్పు తీసుకున్నానండి. నాకు ఏదో అవసరం వచ్చి తీసుకున్నాను. అరే నా దగ్గర అశోక్ 10,000 అప్పు తీసుకున్నాడు. ఆ లెక్కర్ కోసమే తీసుకున్నాడు అని చెప్పేసి మనం ప్రొజెక్ట్ చేయలేం కదా! నేను అంటుంది అదే సార్. హ్మ్. ఇప్పుడు మనలో మనమాట ఇంకొద్దరు బయట ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. ఆ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్, ప్రసాద్ నా దగ్గర 10,000 తీసుకుంటే ఇప్పటికి ఇవ్వట్లేదని. హ్మ్. అది జస్టిఫైడ్. హ్మ్. కానీ మిమ్మల్ని లెక్కర్ స్కామ్లో ఎంక్వైరీకి పిలిచి ఈ డబ్బుల ప్రసాద్ నా గురించి దగ్గర ఎందుకు 10,000 అప్పు తీసుకున్నాడు అంటే దానికి ఏమైనా సందర్భం సముచితం ఉన్నాయా? ఓకే. ఓకే. దానికి సంబంధించింది కాదు కదా! అంటారు మీరు. హ్మ్. కదా. హ్మ్. ఓకే. 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 హ్మ్. హ్మ్. స్కామ్ జరిగింది లేకపోతే అవకతవకలు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ ఏది? హ్మ్. డిస్టిలరీస్ సంబంధించిన విషయంలో గత హ్మ్. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో హ్మ్. తిరుపతి మె ఆయన ఎక్స్ ఎంపీ. హ్మ్. ఎక్స్ ఎంపీ హ్మ్. అండ్ మాజీ టీటీడీ చైర్మన్ హ్మ్. అండ్ యనమల రామకృష్ణ గారు సొట్టపోళ్ళు, హ్మ్. మూడోది మాగుంటోళ్ళు.